51 వయసులో కూడా నేను ఒంటరిగానే ఉంటున్నా. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదో నా అంతరాత్మకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఆ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఏందో, ఆ బాధ ఏందో నాకు తెలుసు అని ఆమె గురించి చెప్పుకుంటూ వచ్చింది. ఇంతకీ ముచ్చట చెప్పింది ఎవరో కాదు, దక్షిణాది చిత్ర పరిశ్రమలల్లో ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే నటిమణులల్లో సితారా అనేట ఆమె కూడా ఒక ఆమె. తెలుగు, తమిళం, మలయాళం భాషలతో పాటు ఎన్నో ఇతర భాషలను కూడా చేసింది. ఎన్నో వందల సినిమాలల్లో కూడా యాక్టింగ్ చేసింది. మంచి పేరును ప్రఖ్యాతలను కూడా సంపాదించుకున్నది. కెరీరు ప్రారంభంలోనే కథానాయికగా అలరించిన సితారా ఆ తర్వాత తల్లిగా, అత్తగా, వదినగా ఇట్లా ఎన్నో సహాయ పాత్రలలో నటించి మెప్పించింది. 1986లో మలయాళ సినిమా అయినటువంటి కావేరీతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. పట్టు సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న సితారాకు మిగతా భాషలలో కూడా అనేక ఆఫర్స్ వచ్చినాయి. 1980-90లలో అత్యంత బిజీగా ఉండే ఆర్టిస్టులలో ఈ సితారా మేడం కూడా ఒక ఆమె అయ్యింది. సితారా వయస్సు సుమారు ఇప్పటికి 51 ఏళ్ళు ఉంటాయి. అద్భుతమైన నటనతోటి, అందమైన అభినయంతో మెప్పించిన సితారా ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నది. అగ్గో గిదేంది ఒంటరిగుండుడేంది, పెళ్లి చేసుకోలేదా, పిల్లలు లేరా అని అంటే మాత్రం 51 ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పటికీ ఈమె ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదట. అనేక టీవీ ప్రోగ్రాంలల్లో ఆమె పెళ్లి గురించి ప్రశ్నలు తలెత్తినప్పటికీ ఆమె ఒంటరిగా ఎందుకు ఉంటుంది, అంత కష్టం ఏమొచ్చింది, అసలు ఎందుకు ఒంటరిగా ఉండాలి అనే దాని మీద మాత్రం ఆమె ఎప్పుడు క్లారిటీగా చెప్పలేదు. ఎవరికి క్లారిటీ రాలేదు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం ఆమె నిర్ణయాన్ని బయటపెట్టింది. ఉన్న రహస్యాన్ని బయలు చేసింది. ఆమెకు ఎంగేజ్లో ఉన్నప్పుడు చాలా వరకు పెళ్లి ప్రపోజల్స్ వచ్చినాయంట. ఆమె తల్లిదండ్రుల కారణంగా పెళ్లి గురించి ఆలోచించలేదని చెప్పుకంట వచ్చింది. ఇక ఈ హీరోయిన్ సితారా వాళ్ళ అమ్మా నాయనలు వైద్యుల బోర్డులో అధికారులుగా పెద్ద నౌకరీ చేస్తున్నారట. పెళ్ళైనాక నాన్న అమ్మను వదిలేసి ఎక్కడో దూరంగా బతకాల్సి వస్తుందని అనుకున్నాడట. ఆ తర్వాత నాన్న చనిపోయినాక పెళ్లి ఆలోచనే పూర్తిగా దూరం అయ్యింది. ఈ ఒంటరి జీవితంలో నేను సంతోషంగా ఉన్నా, బిజీ వర్క్ వల్ల ఒంటరిగానే ఉన్నాననే ఫీలింగే కలుగుతలేదు అనుకుంటా చెప్పుకుంటా వచ్చింది. 3 దశాబ్దాలకు పైగా సినిమా రంగంలో వరుస సినిమాల బిజీలో ఉన్నది. ఇప్పటి వరకు 100కు పైగా సినిమాలలో యాక్టింగ్ చేసింది. అటు చిన్న టీవీలలోనే కాకుండా పెద్ద తెర మీద కూడా అనేక సినిమాలలో నటించి మెప్పించింది. ఇక 2015లో వచ్చినటువంటి సైగలు పట్టుకున్న సినిమా తర్వాత మలయాళం నుండి చిన్న బ్రేక్ తీసుకున్నది. ఇక ఆ తర్వాత ఈ హీరోయిన్ ఇప్పటికీ తమిళం, తెలుగు భాషలల్లో మాత్రం అక్కడక్కడ కనబడితేనే ఉన్నది, సినిమాలు చేస్తూనే ఉన్నది. మొత్తానికైతే పెళ్లి చేసుకోకపోవటానికి కారణం ఏంటంటే అమ్మా నాన్నలు జాబ్ గురించి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కలిసి దూరంగా ఉండు, భార్యతోటి భర్త, భర్తతోని భార్య తదేకంగా కలవకపోడు, వాళ్ళిద్దరి భార్య భర్తల అన్యోన్యాన్ని చూసి ఒకళ్ళకొకళ్ళు బాగా ఫీల్ అవడు. అట్లా మా అమ్మా నాయనలు ఒకళ్ళనొకళ్ళు కలుసుకోలేక మమ్మల్ని పెంచడం కోసం వాళ్ళు దూరంగా ఉండి బాధను చూసి నాకు ఈ భార్యాభర్తల అనుబంధం, ఈ పెళ్లి మీద విరక్తి పుట్టింది. ఇంత పెళ్లి చేసుకొని ఇంత బంధాన్ని పినవేసుకొని వాళ్ళ కోసం మనము, మన కోసం వాళ్ళు బాధపడేందుకు, అసలు ఏ బాధ లేకుండా పెళ్లి చేసుకోకుండా ఉంటే అయిపోతుంది అనే ఉద్దేశంతో మాత్రమే నేను పెళ్లి చేసుకోలేదు అని క్లారిటీ ఇచ్చింది. ఏదేమైనా జీవితంలో చాలా మంది పెళ్లి చేసుకొని నాకొద్దు పెళ్లి అని బ్రహ్మచర్యం పాటిస్తానని చెప్పి పెద్ద పెద్ద శపథాలు చేసిన వాళ్ళు కూడా శివరాఖరికి వాళ్ళ అంతిమంలో మాత్రం చాలా ఇంటర్వ్యూలల్లో పెళ్లి లేకపోతే బతుకు వేస్ట్, పెళ్లి అనేది ఉండాలి, తోడనేది ఒకటి ఉండాలి, మనం ఎంగేజ్లలో ఉన్నప్పుడు పెళ్లి పెటాకులు వద్దని చెప్పి అనేక కారణాలతోని పెళ్లికి దూరంగా ఉంటాం. కానీ ఒకానొక టైంలో మన వయసు పైపడుతున్నప్పుడు మాత్రమే ఆ పెళ్లి విలువ తెలుస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఒక తోడు లేకపోతే మనం బాధపడతామని చెప్పి చాలా పెద్ద పెద్దోళ్ళే చెప్పి గంతెందుకు మన నారాయణమూర్తి సారే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చిండు, నా జీవితంలో పెద్ద చేసిన తప్పు నేను ఏందనంటే పెళ్లి చేసుకోకపోవుడు, ఆ పెళ్లి చేసుకోకపోవడే నేను చేసిన తప్పు. ఇప్పటికీ ఒక తోడు లేకుండా ఒక్కనే తింటున్నా, ఒక్కనే ఉంటున్నా, ఒక్కనే వంటున్నా, అది నాకు చాలా బాధ అనిపిస్తున్నది. నాకంటూ ఎవరు లేదు, నేను ఏం సంపాదించుకోలేదు, కానీ ఎప్పటికైనా కూడా జీవితంలో ఒక తోడు ఉండాలి, ఆ తోడుంటే జీవితం మంచిగా ఉంటుందని చెప్పి ఆయన దుఃఖపడ్డ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇట్లా ఒక్కలనేది చాలా మంది పెద్ద పెద్ద మేధావులు కూడా పెళ్లికి దూరంగా ఉండాలని చెప్పి పెళ్లికి దూరంగా ఉన్నోళ్ళు వాళ్ళ అంతిమంలో మాత్రం పెళ్లి కావాలి, చేసుకోలేదు, నేను చేసిన తప్పు అని బాధపడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ హీరోయిన్ మేడం సితారా మాట్లాడిన మాటలు చూస్తుంటే జనంతా లోపల పెళ్లి చేసుకోలేదనే ఫికర్ ఉన్నట్టే కనబడుతున్నది. ఏదేమైనా కూడా ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, మనం మాత్రం చేసేదే ఉన్నది. వార్త వస్తే చదువుకుంటాం, వింటాం, వదిలేస్తాం, గంతే కదా.